రోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకొని మరి బహుజనుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆనాడు ఊరు కొడితే ఏమి ఫలం, పల్లె కొడితే ఏం ఫలం అని చెప్పేసి 17వ శతాబ్దంలోనే డక్కన్ గడ్డపై ఒక రాజుగా బహుజనులందరినీ ఒక గెరిల్లా సైన్యం ఏర్పరచుకొని భువనగిరి కోట నుంచి గోల్కొండ కోట వరకు స్వాధీనపరుచుకొని అక్కడ నుంచి రాజ్యపాలన చేసినటువంటి మొట్టమొదటి బహుజన విప్లవ వీరుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయ సాధనలో వారి యొక్క ఆశయ సాధనని, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు పాఠ్య పుస్తకంలో చేర్చి భావితరాలకు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఈరోజు ఎవరికో బానిసలుగా కాదు, మనం ఓటు మనం వేసుకొని రాజ్యాధికారం దిశగా కొనసాగినాడే ఈ యొక్క బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఇంకా ఎవరికో బానిసలుగా బతకకండి. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి మూతులు నాకడం కాదు. మరి మన జెండా మనం మోస్తూ బహుజన రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్క బహుజనుడు ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ.